ఈరోజు పగిలిన కుండ కథను చూసుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలి రోజు నదికి వెళ్ళి తన కావిడి మీద నీరు మోసుకొని వస్తునేవాడు. ఆ కావిడిలో ఒక కుండ మంచిగా ఉన్నది, ఇంకో కుండ పగిలిపోయిన కుండ మాట, పగిలిన కుండ. ఇలాగ రోజు నీరు మోసుకొని వస్తుంటే ఆ మంచి కుండ ఈ పగిలిన కుండతో అంటది, నీ జీవితం ఎందుకు వేస్ట్, నువ్వు తోటమాలికి ఏ విధంగా పనికి రావటం లేదు, నీలో పోసిన నీరన్నీ రోడ్డు పాలైపోతున్నాయి అని రోజు దాన్ని తిడుతూ నానా మాటలు అంటూ దాన్ని అలాగ హేళన చేసి అవమానం చేసి కించపరుస్తుంటే అది అలాగ సహించింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆ పగిలినకుండా ఆ తోటమాలితో అంటది, అయ్యా నేను నీకు ఎందుకు పనికి రాలేదు అని అనుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాలు నువ్వు నాలో పోసిన నీరంతా రోడ్డు పాలు అయిపోయాయి, అంతా వృధా అయిపోయింది అని నేను చాలా బాధపడుతున్నాను అని ఆ పగిలిన కుండ తోటమాలితో మాట్లాడుతుంది. తోటమాలి ఆ పగిలిన కుండతో అంటారు, అయ్యో నువ్వేంటి అంత బాధపడుతున్నావు అని ఆ పగిలిన కుండని తీసుకొని తను ఏ దారిలో అయితే నీరు మోసుకొని వస్తాడో పగిలిన కుండ ఎటు సైడ్ ఉందో ఆ దారంతా అతనికి చూపిస్తాడు. దానికి చూపించి ఆ తోటమాలి అంటాడు, నీలో నీరు పోసి అది రోడ్డు మీద పడినప్పుడు చూడు మొక్కలన్నీ ఎంత పచ్చగా ఉన్నాయో, ఎన్ని పువ్వులు పూస్తున్నాయో, ఎన్ని కాయగూరలు పండుతున్నాయో, నేను ఇవన్నీ తీసుకొని వెళ్ళి అమ్ముకొని నేను పోషింపబడుతున్నాను, నువ్వు నిష్ప్రయోజనం అని ఎవరన్నారు, చూడు ఇంకొక కుండ పక్కనున్నది, అది చాలా పర్ఫెక్ట్గా ఉన్నది అని అనుకొని నిన్ను కించపరిచింది. ఆ దారిలో ఒక్క పువ్వు లేదు, ఒక్క చెట్టు కూడా లేదు, కీటకాలు, సీతాకోక చిలుకలు, తేనెటీగలు ఏమీ లేవు. కానీ నువ్వు ఎందుకు పనికిరావు, నీ జీవితం వ్యర్థం అని అనుకుంటున్నా, నీవు నీలో పోసిన ఆ నీరు అనేక మొక్కలకి జీవమై నేను పోషింపబడడానికి నాకు జీవాహారం అయ్యింది అని ఆ పగిలిన కుండతో అన్నప్పుడు ఆ పగిలిన కుండ ఎంతో సంతోషించి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తుంది తోటమాలికి. ప్రియ సంగమా, ఒక మాట చూసుకుందాం దేవుని లేఖనం నుంచి. రోమీలకు రాసిన పత్రిక 3:23లో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారని దేవుని లేఖనం సెలవు. నీ పొరుగువాన్ని, నీ సహోదరిని మనం ఎలాగ చూడగలుగుతున్నాం? మన కంటిలో ఉన్న దూరం మనం చూసుకోలేకపోతున్నాం, కానీ మన సహోదరి కంటిలో ఉన్న నలుసుని చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 7:5 దేవుడు ఏమంటున్నాడంటే వేషధారి అని అంటున్నాడు. యెషయా 64:6 మన నీతి క్రియలు దేవుని సన్నిధిలో మురికి గుడ్డల వలె ఉన్నాయి. కానీ ఒక్కటి గ్రహిద్దాం, దేవుడు మనందరినీ యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ మనం వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఉన్నాం. ఇకనైనా మన తోటి సహోదరుని మన వలె ప్రేమిద్దాం, దేవుని ఆజ్ఞలు గైకొందాం, ఆయన చేద్దాం, వాక్యానుసారమైన జీవితాలు కలిగి మనం ఆయన రాకడ కొరకు, రాప్చర్ కొరకు సిద్ధపడదాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. షాలోమ్.